నేపాల్లో తమ కుటుంబ సభ్యులు మిత్రులు చిక్కుకుపోయారని మంగళగిరికి చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ సుస్మిత మీడియాతో మాట్లాడారు. వీళ్ళు ముక్తినాథ్ యాత్రకి బయలుదేరారండి. మంగళగిరి నుంచి ఒక 8 మంది, ఒక నెల్లూరు నుంచి ఒక 40 మంది, అట్లా మొత్తం ఏదో 50 మంది నుంచి 60 మంది మధ్యలో పోయిన సోమవారం నైట్ ఇక్కడి నుంచి బయలుదేరండి, విజయవాడ నుంచి. యాత్ర అంతా బాగానే జరుగుతూ ఉంది. ఇక లాస్ట్ కాఠ్మండు నుంచి కాశీకి వస్తారండి. ఇక కాఠ్మండులో ఫస్ట్ డే అంతా అక్కడ ఉన్న లోకల్ దేవాలయాలను చూసుకున్నారు. ఇంకా ఆ రోజు ఇక ముగించుకొని నైట్ బయలుదేరాలి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అల్లర్లు బాగా పెరిగేటప్పటికి హోటల్లోనే ఉండిపోయారండి. ఇంకా ఆ రోజు నిన్న రాత్రి 2-3 బస్సులు కలిసి అందరూ కలిసి మన బోర్డర్ దగ్గర దాడదామని ప్రయత్నించగా అక్కడ 2-3 ఎదురు ఉన్న 2 బస్సులమే అక్కడ ఉన్న నేపాల్ ప్రొటెస్టెంట్స్ వాళ్ళు మొత్తం బస్సులోకి ఎక్కి డబ్బులు కానీ బంగారం కానీ అన్నీ లాక్కోవడం జరిగిందంటే. మా నాన్నగారు ఉన్న బస్సులు మాత్రం వీళ్ళు తలుపులు వేసుకొని వీళ్ళు జాగ్రత్త పడేటప్పటికి వీళ్ళని తలుపులు తీయమన్నారు, తీయలేదు. తీపోయేటప్పటికి వీళ్ళని కొట్టబోయారు, అద్దాలు పగలగొట్టారంటండి, రాళ్ళతో మళ్ళీ దాడి చేశారు. ఇంకా వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి రూమ్లో ఉండిపోయారంటండి. ఇప్పుడు మీ నాన్నగారితో మీరు ఎప్పుడు మాట్లాడారు? నేను ఇవాళ మార్నింగ్ మాట్లాడానండి. అంతా బాగానే ఉంది. నిన్న రాత్రి ఇలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. మేమైతే కొంచెం అల్లర్లు చల్లారేంత వరకు ఉండమని చెప్పాము. ఇప్పుడు ఇందాక కూడా రీసెంట్గా నారా లోకేష్ గారు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి వాళ్ళకి ఉన్న మన ఆంధ్ర తరపున మరియు మంగళగిరి తరపున వాళ్ళందరికీ ఇది అన్నీ మేము చూసుకుంటాము ఎష్యూరెన్స్ అనేది ఇచ్చారండి. వీళ్ళు ఉన్నది కూడా 1.5-2 కిలోమీటర్స్ దూరం ఉన్న ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేశారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి తీసుకొస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అట్లా లేదండి. ఫోన్లో ఫస్ట్ నిన్న మార్నింగ్ కొంచెం భయపడ్డారంటండి. అంతా రోడ్ల మీదకి వచ్చి ఆ టైర్లు కాల్చి వీళ్ళందరినీ తోసేసి ఫస్ట్ ఒక పూట భయపడ్డారు. తర్వాత వీళ్ళంతా ఇక రూమ్లోకి వచ్చారండి, దగ్గరికి వచ్చారంటండి, తోసేసారంట, అంత లోపలికి వెళ్ళిపోండి అని. బస్సులు అది నిన్న రాత్రి జరిగిందండి. బస్సుల్లో దాడి చేసి నగలు డబ్బులు లాక్కోవటం. వీళ్ళ ముందు ఇంకా 2 బస్సులు ఉన్నాయండి. ఆ 2 బస్సుల్లో అలా చేశారు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అలర్ట్ అయ్యి తలుపులు వేసేసుకున్నారంటండి. నిన్న రాత్రి బయలుదేరి రావాలండి షెడ్యూల్ ప్రకారం. నిన్న కాఠ్మండు దాటాలి. నిన్న నైట్ కాఠ్మండు దాటాలి. ఒక్క పూటతో అంతా ఇరుక్కుపోయారా. వీళ్ళతో పాటు 8 అంటే 4 కుటుంబాలు వెళ్ళినాయండి. ఒక్కొక్క కుటుంబానికి 8 మంది దాకా ఉన్నారు. అక్కడ సేఫ్గానే ఉన్నారన్నారు. హోటల్ రూమ్లోనే ఉన్నారంటండి. బయటకు వస్తే మాత్రం గోల్ చేస్తున్నారంట, బాగా తరుగుతున్నారంట అన్నీ. అందుకు హోటల్ రూమ్లోనే ఉంటున్నారండి, బయటికి రావట్లేదు. అవునండి, రాత్రి బస్ మీద కూడా అటాక్ అయిందంటండి. ఒక 2-3 బాగా దెబ్బలు తగిలినాయి అన్నారండి. మా మామయ్య గారి పేరు చింతక్రింది కేంద్ర ప్రసాద్ అండి. అత్తయ్యేమో చింతక్రింది పద్మావతి. వీళ్ళు వచ్చేసి 10 days అవుతుందండి. అంతకుముందు సోమవారం 1వ తారీఖు వెళ్ళారండి. 1వ తారీఖు నైట్. అదే ఎక్కడికి బయటకు వెళ్ళడానికి లేదు, రూమ్లోనే ఉండాల్సి వస్తుందని చెప్తున్నారండి. బయటకు వెళ్తే మాత్రం బాగా ఇబ్బంది అవుతుందంటండి. ఆ తర్వాత ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కూడా మీడియాతో మాట్లాడారు. ఈ రోజులుగా ఏదైతే నేపాల్లో జరుగుతున్న అల్లర్లు దృష్ట్యా మంగళగిరి నుంచి ఏదైతే మా బంధువులు కానీ మా సహోదరులు కానీ అలాగే రాష్ట్రం అంతా తెలుగు ప్రజలు వీళ్ళంతా కాఠ్మండు యాత్రలో ఉన్నారు. అనుకోని సంఘటనల కారణంగా రాత్రి నుంచి అక్కడ దాదాపు 212 మంది దాకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరుక్కుపోయి ఉన్నారు. దాంట్లో మంగళగిరి నుంచి దాదాపు మంగళగిరి టౌన్ నుంచే 8 మంది. నాకు తెలిస్తే ఎమ్మటే నేను లోకేష్ గారికి మెసేజ్ పెడుతుంటేనే వెంటనే లోకేష్ గారు స్పందించి ఈ రోజున అనంతపురం కార్యక్రమం కూడా రద్దు చేసుకొని
ఇమీడియట్లీ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నమెంట్స్లో కూర్చొని వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం ఇచ్చి, అలాగే నేను కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటే నాకు కూడా సూచిస్తే వెంటనే నేను కూడా వెళ్ళిన తర్వాత లోకేష్ గారు నేను అక్కడ ఉన్న వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడాం. భరోసా ఇచ్చి అక్కడ ఉన్న ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళతో లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడి వాళ్ళని సురక్షితంగా మనం ఇక్కడికి చేర్చాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మినిట్ టు మినిట్, అలాగే చీఫ్ సెక్రటరీ గారు, అలాగే వివిధ శాఖాధిపతులు, అక్కడ ఐఏఎస్లంతా పెద్దలంతా ఉన్నారు. ఒక గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలా చేయాలి, ఎంత మనోధైర్యం ఇవ్వాలి అని ఈ రోజున మనం లోకేష్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందరితో మాట్లాడి వాళ్ళకి ఏం అరేంజ్మెంట్స్ కావాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నాకు కూడా వెంటనే చెప్పి, అన్న నువ్వు కూడా మన వాళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్పని చెప్పి నాకు చెప్పి పంపించడం జరిగింది. దేనికంటే తప్పకుండా అంటే వాళ్ళని సురక్షితంగా మనం మంగళగిరి వాసులు కానీ అదే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చు. ఎందుకంటే మేము ఇందాక చూసాం, ఎవరెవరైతే ట్రేస్ అవ్వలేదో వాళ్ళని కూడా వాళ్ళు ట్రేస్ చేసి ఫోన్లు కలవకపోతే అక్కడ ఉన్న లోకల్ కొంత ఎంబసీ వాళ్ళ సహాయంతో అందరికీ తెలుసుకొని ఎవరెవరు ఎక్కడున్నారు, కాట్మాండ్లో ఎంతమంది ఉన్నారు, పోఖ్రాలో ఎంతమంది ఉన్నారు, అలాగే మిగతా కొన్ని ఏరియాలో ఎవరున్నారు, ఎంత సేఫ్లో ఉన్నారు, అవన్నీ తెలుసుకొని ఇండియన్ ఎయిర్లైన్స్ వీళ్ళందరితో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడించి ఎప్పుడు వాళ్ళు అవకాశం ఇస్తే అక్కడ ప్రభుత్వం అక్కడ ఉన్న వెంటనే వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకొచ్చేదానికి చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళందరి కుటుంబాలందరికీ కూడా లోకేష్ గారి తరపున, అలాగే పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా భరోసా కల్పించే విధంగా మనం ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.